అస్తమాను అందరితో గొడవ పడకండి. లేదు బ్రదర్, నేను గొడవ పడకపోతే అస్సలు నాకు నిద్ర రాదు బ్రదర్, అలాంటి వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అది మంచి తత్వము కాదు, మంచి వ్యక్తిత్వము కాదు. గొడవ పడకండి. జీవితంలో ఒక సత్యం తెలుసుకోండి. కొంతమంది అస్తమాను గొడవ పడుతూ ఉంటారు. వారితో గొడవ పడతారు, భర్తతో గొడవ పడతారు, బంధువులతో గొడవ పడతారు, బిడ్డలతో గొడవ పడతారు, అయిన వాళ్ళతో గొడవ పడతారు, కాని వాళ్ళతో గొడవ పడతారు, ఉద్యోగం చేసే చోట గొడవ పడతారు, పనిచేస్తున్న చోట గొడవ పడతారు, చదువుకుంటున్న చోట గొడవ పడతారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే గొడవ పడతారు. వాళ్ళ నైజమే గొడవ పడేటటువంటి నైజం. అటువంటి తత్వం కానీ నీలో ఉన్నట్లయితే వినో. నువ్వు పోయినాడు నిన్ను మోసుకెళ్ళాలంటే ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. కాబట్టి పెద్దలు అంటారు, నీ జీవితంలో కనీసం నలుగురితో నన్ను గొడవ పడకుండా ఉండవు. ఎందుకంటే రేపొద్దున్న ఎత్తాల్సి వచ్చినప్పుడు ఆ నలుగురే నీకు దిక్కు అవుతారు.